ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి? మెయిన్‌గా మనకి ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ 3 ఉంటాయండి. ఒకటి టైమ్డ్ ఇంటర్‌కోర్స్, రెండోది ఐయూఐ అండ్ ఐవీఎఫ్. అసలు టైమ్డ్ ఇంటర్‌కోర్స్ అంటే ఏంటంటే, మనం ఈ ట్రీట్మెంట్‌లో భార్యాభర్తలు మన దగ్గరకొచ్చినప్పుడు వాళ్ళకి పీరియడ్ వచ్చిన రెండో రోజు నుంచి వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్స్‌ని గ్రో చేస్తాం. గ్రో చేసి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తాం. ఇంజెక్షన్ ఇచ్చి భార్యాభర్తల్ని ఆ టైంలో కలవమని చెప్తాం. దానినే మనం టైమ్డ్ ఇంటర్‌కోర్స్ అంటాం. ఇది ఆల్‌మోస్ట్ లైక్ నేచురల్ ఫెర్టిలైజేషన్ అండి. సెకండ్ వన్ ఈస్ ఐయూఐ. ఐఏ వచ్చేసరికి ఇది సేమ్ లైక్ టైమ్డ్ ఇంటర్‌కోర్స్. ఇందులో కూడా మనం టాబ్లెట్స్ ఇచ్చి ఎగ్స్‌ని గ్రో చేసి ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చి అండ్ ఆ టైంలో మనం భార్యాభర్తలను కలవమని చెప్పడం కాకుండా మనం ఐయూఐ కెథెటర్ అనేది చిన్నది ఉంటుందండి. అది కింద నుంచి పాస్ చేసి యుట్రస్ లోకి సెమెన్ అనేది మనం ప్రాసెస్ చేసి బాగా కదలికలున్న సెమెన్ తీసుకొని ఇంజెక్ట్ చేస్తాం. దానిని ఐయూఐ అంటాం. అండ్ థర్డ్ వన్ ఈస్ ఐవీఎఫ్. ఇందులో మనం 8 to 12 డేస్ పేషెంట్ డైలీ కంటిన్యూస్ గా ఇంజెక్షన్స్ ఇస్తాం. ఈ ఇంజెక్షన్స్ అనేవి చాలా మంది పెయిన్ఫుల్ గా ఉంటాయి అనుకుంటారు. బట్ ఇవి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లా చిన్నగా ఉంటాయి, పెయిన్లెస్ గానే ఉంటాయి. డైలీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ గ్రో చేసి ఆ ఎగ్స్ గ్రో చేశాక వాటిని మనం సింపుల్ పద్ధతి ఊసెట్ పికప్ అనే సింపుల్ పద్ధతిలో ఆ ఎగ్స్ ని మనం బయటికి తీస్తాం. ఇది మనకి స్కాన్ చేసినట్టు కింద నుంచి చిన్న నీడిల్ పెట్టి తీస్తామండి. ఇదేం సర్జరీ కాదు. అండ్ మత్తి ఇచ్చి తీసేస్తాము. తీసాక దీనికి ఎగ్స్ కి మనం వీర్య కణాలు జత చేస్తాం. జత చేసి ల్యాబ్ లో మనం 5 రోజుల వరకు పిండాన్ని గ్రో చేస్తాం. గ్రో చేసి ఆ ఫామ్ అయిన పిండాన్ని గర్భసంచిలో ప్రవేశపెడతాం. దాన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. సో ఈ 3 ట్రీట్మెంట్స్ మనకు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ లో ఉంటాయి.